వేసవి పూర్తిగా రానేలేదు. ఇది ఇంకా ఫిబ్రవరినే. అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణంగా అయితే ఈ ఫిబ్రవరి మొత్తం కాస్తంతైనా చల్లగానే ఉండాలి. కానీ పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 38 డిగ్రీలు నమోదవుతున్నాయి. దాంతో ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ప్రజల్లో ఆందోళన పెరిగింది. అయితే భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేని మూగజీవాలు, పక్షులు ఎన్నో ఉంటాయి. ఎండాకాలం వస్తే చాలు వాటికి నీళ్లు, ఆహారం దొరక్క విలవిల్లాడుతుంటాయి. మనుషులు ఆకలేస్తే మాటల్లో చెప్పగలరు. కానీ అవే జంతువులు, పక్షులు అయితే? సరిగ్గా ఇదే అంశంపై బాగా ఆలోచించిన ఓ మహిళ పక్షులకు తన వంతు సాయం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నరసింహనాయుడు కాలనీకి చెందిన ఈమె పేరు స్వాతి. పక్షులంటే ఈమెకు చాలా ప్రేమ. ఈ క్రమంలోనే వివిధ జాతులకు చెందిన పక్షుల ఆకలి, దాహార్తిని తీర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. వచ్చేది ఎండాకాలం కావడంతో వాటికి ఆహారం, నీళ్లు దొరకవని చెబుతోంది. అందుకే తమ పొలంలో పండిన వరి కంకులను కొంత మొత్తంలో తీసుకొచ్చి ఇంటి వద్ద ఏర్పాటు చేసింది. వచ్చే పక్షులు ఎలాంటి భయం లేకుండా హాయిగా తినేందుకు ఇంటి వద్దన్న చెట్టుకు, కుర్చీ, మెయిన్ డోర్, కిటికీలకు ఇలా కొన్ని చోట్ల వరి కంకులను వేలాడదీసింది. అంతేకాదు నీటిని కూడా ఏర్పాటు చేసింది. పక్షులతో పాటు కొన్నిసార్లు ఉడతలు కూడా వచ్చి వరి కంకులను తింటున్నాయని, మూగజీవుల ఆకలిని తీర్చడం తనకు సంతోషంగా ఉందని స్వాతి చెబుతున్నారు. ఆహారం కోసం కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరిని కంకులను తెచ్చి వాటిని దండగా అల్లి దాన్ని ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు, ఇంటి ముందు వేలాడదీసాము. అవి ఇంటికి అలంకరణగా ఉంటుంది, పక్షులకు ఆహారంగా అవుతుంది. అవి అలా తినడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అలా ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా కొంచెం వాటికి నీళ్లు, ఆహారాన్ని పెట్టడం వల్ల మంచిదే జరుగుతుంది. సాధారణంగా వేసవిలో చాలా చోట్ల మూగజీవాలు నీళ్లు, ఆహారం దొరక్క అనారోగ్యం పాలవుతాయి. కొన్నైతే ఎండవేడిమితో చనిపోతుంటాయి. ఈ క్రమంలోనే పక్షుల కోసం ఈ మహిళ చేస్తున్న పనిని పలువురు అభినందిస్తున్నారు.